నమస్తే. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు మన రీసెంట్‌గా ఇక్కడ ఏమంటారు, మన రీసెంట్‌గా ఒడిస్సాలో ఒక పాస్టర్‌ని ఇంటికెళ్ళి అక్కడ వాళ్ళందరిని కొట్టి, వాళ్ళని తీసుకొని మెడలో చెప్పు దండేసి ఊరేగించుకుంటూ వెళ్ళి, అక్కడ అతను ఒక టెంపుల్‌కి కట్టేసి బలవంతంగా పేడ తినిపించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, పాస్టర్‌ని కొట్టినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, దాని మీద రాజకీయ నాయకులు యొక్క స్పందించారు. దాని గురించి ఎవరు ఏమి స్పందించారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే. అదే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఏంటంటే, ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లో అన్ని సెక్యులర్ పార్టీలు స్పందిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి పొలిటికల్ పార్టీలు ఎవరో స్పందించట్లేదని నేను చెప్పాను గతంలో. టెంపుల్స్ మీద రాజకీయం చేస్తున్నారు, ముస్లిమ్స్ మీద రాజకీయం చేస్తున్నారు, క్రిస్టియన్స్ని అన్టచబిలిటీ. దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ దట్ దే ఆర్ నాట్, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అండ్ అట్రాసిటీస్ అండ్ క్రిస్టియన్స్ ఎక్సెప్ట్ రమేష్ బాబు. నేను తప్ప ఏ రాజకీయ నాయకుడు మాట్లాడతలా. నన్ను మీరు యూట్యూబర్గా చూడొద్దు, నన్ను రాజకీయ నాయకుడిగా చూడండి. ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్సో పొలిటీషియన్. కాకపోతే ఏంటంటే నన్ను ఏ పొలిటికల్ పార్టీలు రానివ్వట్లేదు. ఎందుకంటే నేను రోజు మోడీ గారిని తిడుతున్నానని ఎవరు రానివ్వట్లేదు. నేను రోజు మోడీ గారిని విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలన్నీ మోడీ గారికి సంబంధించిన పార్టీలు కాబట్టి వాళ్ళు ఎవరు నన్ను రానియట్లేదు. సరే, వాళ్ళు రానిచ్చినా రాకపోయినా ఎవరో ఒకరు నన్ను పార్టీలో రాణిస్తారని కోరుకుందాం. వాళ్ళు రానిచ్చినా రానిపోయి నేను ఒకటైతే కంటిన్యూస్గా మాట్లాడతా. అది ఏంటంటే మైనారిటీకి డిఫెన్స్గా, మా ఎస్సీ ఎస్టీ దళితులు ఆదివాసులకు డిఫెన్స్గా నేను మాట్లాడతాను. ఎవరైనా పొలిటికల్ పార్టీలు వాళ్ళకి నచ్చితే నన్ను రాణిస్తారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే మారేది లేదు. ఎందుకంటే మైనారిటీల తరపున ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు రిజర్వేషన్లు ప్రైవేటైజేషన్ తరపున మాట్లాడటం అనేది నా ఫండమెంటల్ డ్యూటీగా నేను భావిస్తున్నాను. కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఏ మతస్థులకు వ్యతిరేకంగా పనిచేయట్లేదు. నేను ఫండమెంటల్ హక్కులు, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, మైనారిటీ హక్కులు, ఎస్సీ ఎస్టీ దళితుల రిజర్వేషన్లు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. సో నేను అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఇది మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడతాను ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఎత్తేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళే, మైనారిటీ మీద దాడి చేస్తుంది వాళ్ళే. కాబట్టి నేను ఆబ్వియస్లీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపిస్తాయి కాబట్టి పొలిటికల్ పార్టీలు ఎవరు నన్ను రానిట్లా. ఓకే, సరే. ఎనివే, నాకేమి ఇప్పుడు పొలిటికల్ పార్టీల కోసం అని చెప్పి నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా మైనార్టీలకు అన్యాయం చేయలేను, దళితుల ఆదివాసీలకు అన్యాయం చేయలేను, పొలిటికల్ పార్టీల్లో పోస్టులు ఇస్తారు ఇవన్నీ అని చెప్పేసి నేను ఇప్పుడు అర్ధాంతరంగా వీళ్ళకి అన్యాయం చేయలేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారు, ఏంటంటే నెవర్ డూ హార్మ్ టు యువర్ కమ్యూనిటీ అన్నాడు. నీ కులస్తులకి, నీ కమ్యూనిటీకి నువ్వు వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ హామ్ మాత్రం చేయొద్దు అన్నాడు. సో నేను అది ఫాలో అవుతాను. కాబట్టి నేను మంచి చేసిన చేయకపోయినా హామ్ మాత్రం చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. కాబట్టి పొలిటికల్ పార్టీలు నాకు అవకాశం ఇచ్చినా రాకపోయినా నేనైతే ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. సో ప్రజలు మీరు నాకు హెల్ప్ చెప్తే చేయండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది నేను మిమ్మల్ని ఫోర్స్ చేయలేను. ఓకే, నేను ఏదో ఒక పోటీ చేయకపోతే నేను సరే, ఇంకా రాజకీయం తర్వాత సంగతి, పోటీలు అవన్నీ తర్వాత సంగతి. చేస్తానో చేయనో అప్పుడు పరిస్థితి ఎలా ఉండిద్దో దాని గురించి కాదు. బట్ నేనేమన్నానంటే, ఇక్కడ ఒక పాస్టర్ని చంపలేదు, బలవంతంగా పేడ తినిపించారు. ఆ పాస్టర్కి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ గురించి చూద్దాం. ఇప్పుడు పినరాయి విజయన్ గారు కేరళ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. నేనేమనుకున్నానంటే, గతంలో ఇప్పుడు 4-5 సార్లు రెస్పాండ్ అయ్యేటైతే కేరళ వాళ్ళని కొట్టారని కేరళ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు అనుకున్నా. ఇప్పుడు మొన్న ఒకసారి కేరళలో నన్స్కి అయితే ఆయన రెస్పాండ్ అయ్యాడు. అక్కడ నాగ్పూర్లో అక్కడ పాస్టర్స్ని మీద కేసు పెడితే ఆయన రెస్పాండ్ అయ్యాడు, కేరళ చీఫ్ మినిస్టర్. ఓకే, పినరాయి విజయన్. నేను అనుకున్నాను వాళ్ళు కేరళ వాళ్ళు కాబట్టి రెస్పాండ్ అయ్యారు అనుకున్నా. బట్ ఆయన నిన్న దీనికి కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇతను ఒరిస్సా అతను, కేరళ అతను కాదు. ఒరిస్సాలో జరిగిన ఒక ట్రైబల్ వ్యక్తి మీద జరిగిన పాస్టర్కి కేరళలో ఉన్న ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన చేసింది ఏంటంటే, ఆయన చెప్పింది ఇన్హ్యూమేను, ఇన్యాక్సెప్టబుల్. ఇదంతా కూడా పాస్టర్ని రిపీటెడ్గా హ్యూమిలేట్ చేసి, ఫోర్స్ చేసి, చెప్పులు దండేసి, మెడలో ఊరేగించుకుంటా వెళ్ళి టెంపుల్కి కట్టేసి అక్కడ స్లోగాన్స్ ఇచ్చి అక్కడ బలవంతంగా పేడ తినిపించడం అనేది అది ఇన్హ్యూమాన్. ఇది డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్ దేశంలో ఇలాంటివి చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెబుతున్నాను. ఓకే, నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, నా పక్కనే అది టెంపుల్ ఏదో జరుగుతున్నట్టు ఉంది, వాళ్ళు మైక్ పెద్దగా పెట్టారు, నాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఓకే, వాళ్ళు ఏదో పూజ జరుగుతున్నట్టుంది టెంపుల్లో. ఓకే, ఇంకేమంటే ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ క్రైమ్ అని అన్నారు ఈయన. ఎ బ్రాడర్ ప్యాటర్న్ ఆఫ్ ఇంటాలరెన్స్ అండ్ వైలెన్స్ అగేన్స్ట్ రిలీజియస్ మైనారిటీస్ ఇన్ ఇండియా.
అని ఆయన అన్నారు. ఇంకొకటి సంఘ్ పరివార్కి సంబంధించి ఎక్స్ప్లిసిట్లీ సంఘ్ పరివార్కి సంబంధించి హిందూ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏమైనా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఒకవేళ పాస్టర్లు పొరపాటు చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి తప్ప ఇలా దాడి చేయటము, ఊరేగించుకుంటూ వెళ్ళి చెప్పులేసి పాస్టర్ని కొట్టి బలవంతంగా పేడ తినిపించడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈయన పినరాయి విజయన్ గారు చెప్పారు. ఇది మన సెక్యులర్ ఫ్యాబ్రిక్, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీకి చేయడం కరెక్ట్ కాదు అని ఆయన అన్నాడు. ఇంకా కొంతమంది వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన పినరాయి విజయన్ గారు కాకుండా కేసీ వేణుగోపాల్ గారు రెస్పాండ్ అయ్యారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ నాయకుడు, కేరళ ఇతను కూడా స్ట్రాంగ్గా మేము కండెమ్ చేస్తున్నాము ఇట్లాంటి అటాక్స్ని. అది కూడా యూనియన్ హోమ్ మినిస్టర్కి ఉత్తరం రాశాడు ఆయన, కేసీ వేణుగోపాల్, ఇలా పాస్టర్ని బలవంతంగా పేడ తినిపించారని. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మజీ డిమాండ్ చేశాడు, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూషన్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశాడు. ఓకే, హ్యూమిలియేటింగ్గా పబ్లిక్ లించింగ్ ఇలాంటి చేయడం కరెక్ట్ కాదని చెప్పి, ఇది డిగ్నిటీని అసాల్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే, సో ఇది కేసీ వేణుగోపాల్ గారు రాసిన ఉత్తరం. ఎవరికి? అమిత్ షా గారికి, ఒడిశా ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. నేను అదే చెప్తున్నా, వీళ్ళు కేరళ వాళ్ళు, బట్ అక్కడెందుకు కేరళ వాళ్ళు ఎక్కడో ఒరిస్సాలో పాస్టర్ మీద దాడి జరిగితే వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? కేరళ వాళ్ళు కాదు కదా. అంటే అక్కడ ఎక్కువ క్రిస్టియన్ పాపులేషన్ ఉందని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఆంధ్ర పొలిటీషియన్స్ టచ్ మీ నాట్ అన్టచబిలిటీ ఎందుకు క్రిస్టియానిటీ మీద? వై అన్టచబిలిటీ నేను చాలాసార్లు అన్నాను. ఓకే, ఇది క్రిస్టియన్ కాబట్టి మాట్లాడుతున్నారని చాలామంది అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు అట్లా, మీ ఫీలింగే. నేను క్రిస్టియన్ కాబట్టి మాట్లాడతలేదు. నేను ఇవన్నీ ఆలోచిస్తాను ఏంటంటే, వై దెర్ ఇస్ అన్టచబిలిటీ. గతంలో దళితుల మీద అన్టచబిలిటీ ఉన్నప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ మీద అన్టచబిలిటీ ఎందుకు? వద్దు క్రిస్టియన్స్ మీద ఈ టాపిక్ మనం మాట్లాడద్దు, ఇదంతా ఎందుకు అన్ని పొలిటికల్ పార్టీలు అని నేను ఆలోచించి ఇది పొరపాటు చేస్తున్నారు, వీళ్ళని సెట్ చేయాలని నేను మాట్లాడుతున్నాను అంతే. దిస్ అనదర్ కైండ్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ క్రిస్టియన్స్ అని నేను అన్నా. ఓకే, గతంలో దళితుల మీద చేసినట్టుగా. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆఫ్ కోర్స్ అక్కడ ఒరిస్సా వాళ్ళు రెస్పాండ్ అయ్యారంటే ఇది రాజకీయం. అక్కడ కాంగ్రెస్ కమిటీ ఒరిస్సా వాళ్ళు రెస్పాండ్ అయ్యారంటే వాళ్ళది రాజకీయం. ఎందుకు? అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే ప్రతిపక్షాలు కూడా మాట్లాడతలేదు కదా. అఫ్ కోర్స్ మొన్న పోస్ట్ చేశారులేండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, క్రిస్టియన్ అనే పదం రాకుండా పోస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో. మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ బాధ ఏందో. నేను ఒకసారి నాకు జగనన్న కలిస్తే నేను చెప్దాం అనుకుంటే, ఎందుకన్నా ఊరికే భయపడతా, వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు చేస్తే మహా అయితే ఏం చేస్తారు, జగన్ క్రిస్టియన్ అని చెప్పి కొడతారు. కొట్టుకోవా, నాకేంటి, నువ్వు కొట్టుకో, నేను క్రిస్టియన్ అని చెప్పి నువ్వు సోషల్ మీడియాలో కొట్టుకో, ఇది ఫండమెంటల్గా తప్పు, ఇది ఒక ప్యాషన్ కొట్టడం తప్పు అని జగనన్న ధైర్యం వచ్చిద్దని నేను ఎదురు చూస్తున్నా జగన్ కోసం. ఓకే, జగన్ గారు ఏంది పొతుగు భయపడేది ఏంది, నా మతం పెట్టి నన్ను ట్రోలింగ్ చేస్తారేమో, నా మతం పెట్టి నన్ను చేస్తారేమో. నేను అరే ధైర్యం ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు ఏమనేవాడు? రాజశేఖర రెడ్డి గారు అవనా నీ క్రిస్టియన్ అయితే ఏంటి, క్రిస్టియన్ ముఖ్యమంత్రిని అన్నాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. జగన్ గారు ఎందుకు ఇది వైసీపీ ఎందుకు వద్దు, మనం టాపిక్ పట్టుకుంటే మనం హిందువులు ఓట్లు పోతే మళ్ళీ నన్ను ట్రోలింగ్ చేస్తారు, జగన్ క్రిస్టియన్ అని చెప్పి నేషనల్ మీడియాలో చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సరే, ఆయన యొక్క బాధని నేను అర్థం చేసుకుంటా, జగన్ గారి బాధని ఆయన ఏమంటలా. నేనేమన్నానంటే, భయపడుతూ ఉంటే బెదిరిస్తారండి. నేను ఒకటే చెప్పి, భయపడుతూ ఉంటే బెదిరిస్తారు. ఓకే, కాబట్టి తప్పు చేయనంత వరకు మనం ఏం తప్పు చేయకూడదు, మన వైపు నుంచి తప్పు చేయకూడదు, మన వైపు నుంచి పొరపాటు మాట్లాడకూడదు, ఏ తప్పు చేయకూడదు. మానవ హక్కులు జరిగినప్పుడు గట్టిగా మాట్లాడాలి, అదే మన ఉద్దేశం అది. ఓకే, షేమ్ఫుల్ అండ్ వైలేషన్ ఆఫ్ రిలీజియన్, అదే నేను చెప్తున్నాను. ఏంటంటే కేరళ వాళ్ళు చేస్తున్నారు, కేరళ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అమియా పందాబ్ అనేటువంటి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, ఇతను ఏ స్టేట్కి సంబంధించిన అతను, బీజేపీ లింక్డ్ రిపోర్టింగ్ డిస్క్రైబ్డ్ అటాక్, మరి ఏ స్టేటో మరి రాయాల. అక్కడ బీజేడీ ఎవరు ఏం పేరంటే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీజేడీ ఎమ్మెల్యే నవీన్ పట్నాయక్ ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యాడు, మనోహర్ రందారి. అతను ఇది అన్యాక్సెప్టబుల్, ఇలా పాస్టర్ని బలవంతంగా తీయటం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏఎంఐఎఫ్ అంటే ముస్లిం పార్టీ ఉంది కదా, నేషనల్ ఏఎంఐ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన పార్టీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు దాని మీద, ముస్లిమ్స్కి సంబంధించిన దాని పాస్టర్ని మీద మీరు ఇలా బలవంతంగా పేడ తినిపించారని, టార్గెటింగ్ మైనారిటీస్ ఇలా కరెక్ట్ కాదు, బీజేపీ గవర్నమెంట్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మీద ఎక్కువ దాడి చేస్తున్నారని ఏఎంఐ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు దాని మీద.
ఇక్కడ నార్త్ ఈస్ట్లో ముఖ్యమంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రి మరి రెస్పాండ్ అయ్యాడు, కామ్రేడ్ యంగ్ కే సంగ్మా. ఆయన అన్నాడు, ఇది గ్రేవ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఒక పాస్టర్ నెల బలవంతంగా తీసుకెళ్ళి పేడ తినిపించడం ఏంటని చెప్పేసి. ఓకే, సరే క్యాథలిక్ బిషప్లు కాన్ఫరెన్స్ వీళ్ళందరూ మాట్లాడతారు. వాళ్ళు ఎందుకంటే సరే క్రిస్టియన్ సంస్థలు వాళ్ళు ఏది మాట్లాడతారు, ఓకే, దట్స్ ఓకే. బట్ బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు కదా, బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు దీని మీద. బీజేపీ ఒరిస్సా సంబంధించినటువంటి యూనిట్, బీజేపీ యూనిట్ ఆఫ్ ఒడిస్సా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఎక్కడో లోపల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, దాని మీద మా మీద పెట్టి రాజకీయం చేస్తున్నారు మీరందరని, ఇది పొలిటికల్గా మీరు చేస్తున్నారు, చట్టం తన పని తను చేసుకొని పోతూ ఉంటుంది, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ఎవరైతే బలవంతంగా పేడ తినిపించినారో. మాకు పొలిటికల్ పార్టీకి దీనికి సంబంధం లేదు, పాస్టర్కి మీద అటాక్కి మాకు సంబంధం లేదని ఈ యొక్క బీజేపీ వాళ్ళకి సంబంధించిన చేసింది. అది ఓకే. లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్, ఇది ఒడిశా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే, ఇది మొత్తాన్ని అరెస్ట్ చేసాము, అరెస్ట్ చేసి మరి మేమైతే డిటైన్ చేసాము వాళ్ళని, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కాదు, డిటైన్ చేయటం వేరు, అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టారులేండి, ఎఫ్ఐఆర్ పెట్టి 14 రోజులు రిమాండ్ అటుకు పంపిస్తారు కదా, అట్లాంటివి పంపిస్తారు అనమాట. ఊరికే పెట్టేదని ఇన్వెస్టిగేషన్ పేరుతోటి 2-3 రోజుల నుంచి పంపించేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని జైల్లో పెట్టాలని మాకేం లేదండి. ఇప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు, ఫ్యామిలీ, చదువుకునే పిల్లలు, కుర్రలో కొట్టి ఉంటాడు. నా తెలిసిన వరకు ఏ పెద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్లస్ బజరంగ్ దళ్ చీఫ్ వాళ్ళు చేయరండి, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఎక్కడో బిజీగా ఉంటారు. వీళ్ళ కుర్రోళ్ళు 10-15 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఒక దాని మీద బస్ మీద పగల కొట్టారు కదా, అందరూ టీనేజ్ పిల్లలు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఇప్పుడు వాడు అన్యాయం అయిపోతారు. వాళ్ళందరి మీద ఎస్ఎస్ థియేటర్ కేసులు పెట్టారు. సో మేము అది గతంలో చెప్పేది ఏంటంటే, వాళ్ళు జైలుకి పోవాలని మేమేం కోరుకోవట్లే, ఓకే. బట్ కాకపోతే ఏంటంటే, ఇవి ఎలా తగ్గించాలి, ఇవి దేశవ్యాప్తంగా ఎలా తగ్గించాలి? హ్యూమన్ రైట్స్ ఇంపార్టెంట్, మతాలు కంటే మానవత్వం చాలా ఇంపార్టెంట్ అని పుస్తకాలు చదువుకొని జుట్టుడిపోయింది మనకేమని, మతం కంటే మానవత్వం ముఖ్యమని. ఎక్కడ చూసినా అక్కడ స్లోగాన్లు వేసేవాళ్ళు. మతం కోసం మానవత్వాలను చంపటం ఏంటండి? అది ఫైనల్గా ఓకే. సరే, ఐ సెల్యూట్ దిస్ పొలిటికల్ లీడర్స్ హూ ఎవర్ రెస్పాండెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను సపోర్ట్గా మాట్లాడినటువంటి పినరాయి విజయన్ గారు కానీ, కామ్రేడ్ అని పేరు సంగమా గారు కానీ, ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్లస్ అక్కడ కేసీ వేణుగోపాల్, ప్లస్ ఇంకొక అతను వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నా దీన్ని. ఇది 2వ వీడియో పెడుతున్నా దీని మీద, ఎందుకంటే పొలిటికల్ నాయకులు మాట్లాడారు కాబట్టి 2వ వీడియో మీద పెడుతున్నా. థ్యాంక్ యూ. ఈ ఛానల్ మీరు నేషనల్ న్యూస్కి సంబంధించిన మొత్తం నేను ఈ ఛానల్లో పెడతా ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ ఛానల్ని. సో నేషనల్ న్యూస్ ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ మొత్తం కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. గతంలో చెప్పాను. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు అందరికి షేర్ చేసి, ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. నమస్కారం.